నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రాధికాస్ డైరీ. హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం, తమ జీవితంలో ఒకసారైనా వెళ్ళాలనుకునే ప్రదేశం. గంగా నదీ స్నానం, ఆ శివయ్య దర్శనం. అద్భుతమైన అతి ప్రాచీన నగరమైన కాశీ క్షేత్రానికి మా ప్రయాణం. ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. ఒకప్పుడు వైజాగ్ నుంచి కాశీకి రీచ్ అవ్వటానికి కనెక్టింగ్ ట్రైన్ జర్నీ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదండి. సో వైజాగ్ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి సంబల్పూర్ వారణాసి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే వీక్లీ ట్రైన్ అండి. సో వీక్లీ ట్వైస్ అయితే మనకి విశాఖపట్నం నుంచి వారణాసి అయితే వెళ్తుంది. ప్రతి ఆదివారం బుధవారం ఈ ట్రైన్ అయితే వైజాగ్ నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా మనకి వారణాసి జంక్షన్లో అయితే డ్రాప్ చేస్తుంది. సో ఈ ట్రైన్ వల్ల అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఈ వారణాసి వ్లాగ్స్లో వారణాసిలో తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చు, ముఖ్యమైన ఆలయాలు, తప్పక చూడవలసిన ఘాట్లు, టూరిస్ట్ ప్లేసెస్ అండ్ ట్రావెల్స్ గురించి పూర్తి సమాచారం అయితే మీకు ఉంటుంది. వారణాసి జంక్షన్ కన్నా ముందు మనకి కాశీ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో దానికి ముందైతే ఈ బ్రిడ్జ్ అయితే ఇలా వస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే గంగా నదిపై నిర్మించబడిందండి. సో ఈ బ్రిడ్జ్కి కూడా హిస్టరీ ఉంది. అదేంటంటే ఈ బ్రిడ్జ్ 1887 కాలం నాటిదంటండి. ఈ బ్రిడ్జ్ ప్రెజెంట్ నేమ్ అయితే మదన్ మోహన్ మాలవియా బ్రిడ్జ్. దీనినే ఒకప్పుడు డఫ్రిన్ బ్రిడ్జ్గా పిలిచేవారు. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక డబుల్ డెక్కర్ బ్రిడ్జ్. లోయర్ డెక్లో వచ్చేసి ఇలా రైల్ ట్రాక్ అయితే ఉంటుంది. సో అప్పర్ డెక్లో రోడ్ అయితే ఉంటుంది. సో యూజువల్లీ వెహికల్స్ అవి వెళ్తుంటాయి. సో ప్రజెంట్ అయితే లోయర్ డెక్లో ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ రాజ్ఘాట్కి దగ్గరగా ఉండటం వల్ల లోకల్గా దీన్ని రాజ్ఘాట్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారంటండి. ఈ బ్రిడ్జ్ పైనుంచి గంగా నది యొక్క అద్భుతమైన వ్యూ అయితే మీరు చూడొచ్చు. క్లియర్ వ్యూ అయితే లేదండి, ఎందుకంటే వింటర్ సీజన్ కావటంతో మొత్తం క్లైమేట్ అంతా కూడా ఇక్కడ ఫాగీగా అయితే ఉంది. మీరు చూడొచ్చు ఎంత ఫాగ్ అంటే ఈ రివర్ వ్యూ కూడా అసలు క్లియర్గా అయితే లేదు. చూసారు కదా. సో బ్రిడ్జ్ తర్వాత మనకి కాశీ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో ఇది కాకుండా దీని నెక్స్ట్ వచ్చేది వారణాసి జంక్షన్ అనేది. సో మెయిన్ స్టేషన్ అనమాట. ఇక్కడ వీడియోలో హౌసెస్ అబ్జర్వ్ చేశారా? సో యూపీ అంతా కూడా హౌసెస్ మ్యాక్సిమం ఇలానే ఉంటాయండి.
సో, మొత్తానికి వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా! సో, ఇదొచ్చేసి వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బీఎస్‌బీ. ఇక్కడ వెయిటింగ్ లాబీ, క్లాక్ రూమ్, ఎస్కలేటర్, లిఫ్ట్ ఫెసిలిటీ ఇయన్నీ కూడా ఇక్కడున్నాయి. ఈ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ స్టేషన్ పైన కూడా వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఈ స్టేషన్ బయటకైతే వచ్చేసాం. సో, బయట నుంచి ఈ స్టేషన్ వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. సో, ఇక్కడ రిక్షా వాళ్ళేంటంటే చాలామంది ఎట్ ఏ టైమ్ వచ్చేసి ఇబ్బంది పెడుతూ అయితే ఉంటారు. అండ్ ఎక్కువ కూడా చార్జ్ చేస్తుంటారు. సో, మీరు ఇక్కడే వాళ్ళతో మాట్లాడొద్దు. మీరు కొంచెం లగేజెస్‌తోని కొంచెం ముందుకు వెళ్తే ఆ రేట్ అనేది కూడా అలా తగ్గుతది. అక్కడే రేట్ మనం మాట్లాడినట్టయితే అక్కడ చాలామంది రిక్షా వాళ్ళు 450-500 అయితే మాకు చెప్పారండి. సో, అందరూ కూడా యూనిటీగా అదే రేట్ చెప్పారు. బట్ అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చేసిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్‌వి. ఆ ఆటో రిక్షా పర్సన్‌ని మేము 150కి అయితే బార్గెయిన్ చేశాము. సో, 150కి అయితే అతను అగ్రీ అయ్యారు. వీడియోలో చూస్తున్న ఆటో రిక్షా కన్నా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ ఉంటాయండి ఇక్కడ. సో, వీటికన్నా కూడా అవి తక్కువ ప్రైస్‌కైతే మనకొస్తాయి. మేము మాట్లాడుకుంది ఎలక్ట్రికల్ ఆటో 150 రూపీస్‌కి. సో, లగేజెస్ అన్నీ కూడా పైనైతే పెట్టేశారు చూస్తున్నారు కదా! ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అడుగడుగునా మోసాలైతే ఉంటాయండి. సో, మనమైతే అలర్ట్‌గా ఉండాలి. ప్రతి విషయం మీద ఎంతో కొంత ఐడియా అనేది ఉండి తీరాలి. అండ్ ఎస్పెషల్లీ హిందీ లాంగ్వేజ్ అనేది వచ్చి తీరాలండి. మనకి హిందీ రాదు అని కానీ వీళ్ళకి తెలిస్తే ఇక్కడ చాలా మోసమైతే చేస్తారు. మిగిలిన విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.